స్త్రీలకు ఆ కార్యం మీద కోరిక కలిగినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారట. ఇంతకీ ఆ కార్యం ఏమిటో, అలాగే స్త్రీలు అలా ఎందుకు ప్రవర్తిస్తారో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పెళ్ళైన స్త్రీ పరాయి పురుషుడిని సంభోగానికి ఆహ్వానించేందుకు అనేక రకాలైన సంకేతాలను చూపిస్తూ ఉంటుంది. అలాగే పరాయి పురుషుడితో సంభోగం కోరుకునే చాలామంది స్త్రీలు తనలోని కోరికలను తెలియజేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్త్రీలు చూపించే సంకేతాల్లో కొన్ని ఈ విధంగా ఉంటాయి. తన యొక్క చీర కొంగు జారకపోయినా మాటిమాటికి కొంగును జార్చుకోవడం, దాన్ని సర్దుకోవడం, అలాగే పరాయి పురుషులతో అవసరం లేకున్నా కూడా అతన్ని పలకరించం చేస్తూ ఉంటారు. పరాయి పురుషుని కన్ను తనపై పడడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో అతనితో మాట్లాడేటప్పుడు డబుల్ మీనింగ్ మాటలతో మాట్లాడడం, తను మాట్లాడే మాటలను చిన్నగా ములుగుతూ మాట్లాడడం చేస్తూ ఉంటారు. స్త్రీ పరాయి పురుషుని కోరుకుంటుందని ఆమె కళ్ళను చూసి కనిపెట్టవచ్చు. తన కళ్ళల్లో ఒక మత్తు లాంటి చూపు కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా చూసేవాళ్ళు అలాంటి చూపు చూడలేరు. ఆ కోరికలు కలిగిన స్త్రీ మాత్రమే అలా మత్తు కళ్ళతో చూడగలదు. అదేవిధంగా నీతో మాట్లాడుతూనే చుట్టుపక్కల గమనిస్తూ ఉందంటే ఆమె మీ మీద కోరిక ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో ఎవరు లేరు అన్న విషయాన్ని మీకు తెలిసేలా పక్కవారితో ఆ విషయాన్ని గట్టిగా చెప్పడం కూడా ఈ సంకేతంలో ఒకటి. మీరు అడగకపోయినా కూడా మా ఇంట్లో ఎవరూ లేరు, రావడానికి చాలా సమయం పడుతుంది అంటూ మీకు సంకేతం ఇస్తుంది. అలా మెడ భాగాలను, నడుము భాగాలను తడుముకుంటూ వారిలోని కామకోరికలను తెలిసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి సంకేతాల ద్వారా వారికి ఆ కోరికలు ఎక్కువై మీతో అలా ప్రవర్తిస్తున్నారని మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సంకేతాలు చాలామంది మగవాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే ఈ సమాజం దృష్టిలో చెడ్డవారు కావడం, వారికి ఇష్టం లేకపోవడం వల్ల అలా చేస్తూ ఉంటారు. ఇలాంటి స్త్రీలు మగవారిని రెచ్చగొట్టినా సరే వారు సమాజానికి భయపడి స్త్రీ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడి దూరంగా ఉంటారు. అయితే ఒక స్త్రీ పురుషుని కోరుకుంటుంది అంటే తన కోరికను ఎలాగైనా తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది. దాని తర్వాత జరిగే పర్యవసానం గురించి అస్సలు పట్టించుకోదు. కానీ పురుషుడు అలాంటి ధైర్యం చేయలేడు. ఎందుకంటే వారి మధ్య గల అక్రమ సంబంధం ఒకవేళ బయటపడితే సమాజం స్త్రీకి అనుకూలంగా మాట్లాడుతుంది తప్ప పురుషునికి అనుకూలంగా మాట్లాడదు. ఇలాంటి స్త్రీలను నమ్మి మోసపోవడం కంటే దూరంగా ఉండడం చాలా ఉత్తమం. కాబట్టి ఇలాంటి స్త్రీలకు దూరంగా ఉండి మీ గౌరవ మర్యాదలు కాపాడుకోవడం చాలా చాలా మంచిది. ఒక పూట సుఖం కోసం జీవితాన్ని రిస్కులో పెట్టడం కరెక్ట్ కాదు కదా.